ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 యొక్క మూలాలు ఏ మరియు బి అయితే 1/a ప్లస్ 1/b మరియు ఏబి మూలాలుగా గల వర్గ సమీకరణం ఏమిటి? ఇక్కడ a ప్లస్ బి మూలాల మొత్తము ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము దట్ ఈక్వల్ టు -1/1 విచ్ ఇస్ -1. a ఇంటూ బి మూలాల లబ్ధము ఈక్వల్ టు స్థిరాంకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము దట్ ఈస్ -2/1 దట్ ఈక్వల్ టు -2. ఇక్కడ 1/a ప్లస్ 1/b ఆల్ఫా మొదటి మూలం అనుకుంటే 1/a ప్లస్ 1/b దట్ ఈక్వల్ టు a ప్లస్ b బై ఏబి. ఇక్కడ a ప్లస్ b అనేది -1 అండ్ ఏబి అనేది -2. సో 1/a ప్లస్ 1/b దట్ ఈస్ ఆల్ఫా ఈక్వల్ టు 1/2. రెండవ మూలము బీటా అనుకుంటే బీటా ఈక్వల్ టు ఏబి దట్ ఈస్ -2. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తము దట్ ఈస్ 1/2 ప్లస్ ఆఫ్ -2 దట్ ఈస్ 1/2 -2 దట్ ఈక్వల్ టు -3/2. ఆల్ఫా బీటా మూలాల లబ్ధము దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ -2 దట్ ఈస్ -1. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3/2 ఆల్ఫా బీటా -1 అయ్యేలాగా ఉండే సమీకరణము 2x² + 3x -2. ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము దట్ ఈస్ -3/2. మూలాల లబ్ధము ఆల్ఫా బీటా ఈక్వల్ టు స్థిరాంకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము దట్ ఈస్ -2/2 దట్ ఈస్ -1. సో ఆప్షన్ ఈస్ బి. 5/4 into 5² యొక్క విలువ ఎంత? We have a power m into a power n into a power p that equal to a power m plus n plus p. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు యాడ్ చేయాలి. దట్ ఈస్ 5/3 plus 4 plus 2 that is 5/9. So option is A. Square root of 1 minus cos theta by 1 plus cos theta యొక్క విలువ ఎంత? ఇక్కడ డినామినేటర్ హారాన్ని రేషనలైజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus cos theta into 1 minus cos theta by 1 plus cos theta into again 1 minus cos theta. We have 1 minus cos theta into 1 minus cos theta that is 1 minus cos theta whole square. ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి 1 minus cos theta లభిస్తుంది. ఇక్కడ డినామినేటర్ లో 1 plus cos theta into 1 minus cos theta అంటే 1 square minus cos square అంటే 1 square 1 కాబట్టి cos square that is 1 minus cos square under square. ఇక్కడ 1 minus cos theta by మనకి 1 minus cos theta అని sin theta అని రాస్తే రూట్ ఆఫ్ sin theta అంటే sin theta అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 by sin theta minus cos by sin theta. 1 by sin theta ని cosecant theta అండ్ cos by sin ని cot theta అని రాయొచ్చు. అంటే ఆప్షన్ cosecant theta minus cot theta that is D. A 0,-2, B 2,1, C 0,4 మరియు D -2,1 బిందువుల ద్వారా ఏర్పడిన చతుర్భుజ వైశాల్యం ఎంత? ఇక్కడ -2,1 నెగటివ్ x యాక్సిస్, 2,1 పాజిటివ్ x యాక్సిస్, 0,4 పాజిటివ్ y యాక్సిస్, A 0,-2 నెగటివ్ y యాక్సిస్. అంటే ఇక్కడ మొత్తం చతుర్భుజ వైశాల్యాన్ని రెండు త్రిభుజాల మొత్తం కింద మనం డివైడ్ చేస్తే మొత్తం చతుర్భుజ వైశాల్యాన్ని DCB వైశాల్యం మరియు DAB వైశాల్యం కింద మనం రాసుకోవచ్చు. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DCB దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ దట్ ఈస్ DB 2 + 2 4 ఇంటూ హైట్ ఎత్తు 4 ప్లస్ DAB యొక్క భూమి దట్ ఈస్ హాఫ్ ఇంటూ 4 ఇంటూ ఎత్తు 2 దట్ ఈస్ 2 1s 2 2s 4 2s 8 again 2 1s 4 1s 4. So 8 + 4 12. So
చతుర్భుజ వైశాల్యం 12 చదరపు యూనిట్. ఏబి మరియు క్యూపి సమాంతర భుజాలు మరియు ఏబి ఈక్వల్ టు ఎక్స్, పికి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10, ఆర్బి ఈక్వల్ టు ఎక్స్ బై 2, బిపి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అయిన పిక్యూ పొడవు ఎంత? ఇక్కడ ఏబి ఈస్ ప్యారలల్ టు క్యూపి, అంటే ఏబి భుజము అనేది క్యూపి భుజానికి సమాంతరంగా ఉంది. అప్పుడు ఏబి బై క్యూపి అనేది ఆర్బి బై ఆర్పికి సమానంగా ఉంటుంది. అంటే ఏబి బై క్యూపి ఈక్వల్ టు ఆర్బి బై క్యూపి, సారీ ఆర్పి. సో ఏబి బై క్యూపి, that is x by x plus 10 equal to x by 2 by rp is 3x plus 2 by 2. 2 ones are 2 ones are. Well, x by x plus 10 equal to x by 3x plus 2. The x ni cancel cheste we got 3x plus 2 equal to x plus 10. 3x minus x, that is 2x. 10 minus 2, that is 8. So x equal to 4. బట్ ఇక్కడ అడిగింది క్యూపీ పొడవు ఎంత. సో క్యూపీ అనేది x plus 10 కాబట్టి సో 4 plus 10, that is 14. So the option is B, 14 units. ఏవైనా 10 సహ ప్రధాన సంఖ్యల యొక్క గసబ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్, మొదటి 10 సహ ప్రధాన సంఖ్యల కారణాంకాలను పరిశీలిస్తే వీటన్నిటిలో ఒకే ఒక కారణాంకం అనేది కామన్ గా కనిపిస్తుంది, అది నెంబర్ 1. సో ఈ 10 సంఖ్యల గసబ 1. సో ఆప్షన్ ఇస్ 1. నిష్పత్తి 5:6:8 మరియు వాటి వర్గాల మొత్తము 1250 అయితే ఆ 3 సంఖ్యల లబ్ధం ఎంత? ఇచ్చిన సంఖ్యలు 5:6:8 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి అవి 5k, 6k, 8k ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు వాటి వర్గాల మొత్తం 5k² is 25k² plus 6k whole square, that is 36k² plus 8k whole square, that is 64k² equal to 1250 అవుతుంది. So 36 plus 64, that is 100k² plus 125, that is 125k² equal to 1250. So 125 into 10, that is 1250. So we got k² equal to 10. 10 k value √10 అవుతుంది. ఇప్పుడు ఆ 3 సంఖ్యల లబ్ధము 5k into 6k into 8k, 5 6 30, 38 240 into k into k into k, that is k cube. Since k equal to √10, that is √10 into √10 into √10. So √10 into √10 is 10 into √10. So 240 to 10, that is 2400 and √10. The option అనేది 2400 and √10. 115xy అనే 5 అంకెల సంఖ్యలో x మరియు y 2 అంకెలు ఆ సంఖ్య 90 చే భాగించబడినట్లయితే x plus y విలువ ఎంత? ఇక్కడ మనకిచ్చిన 5 అంకెల సంఖ్య అనేది 115xy. ఇక్కడ ఈ నెంబర్ 90తో డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ అది 10తో డివైడ్ అవ్వాలి, అంటే ఆ నెంబర్ అనేది 0తో ఎండ్ అవ్వాలి. సో y ఈక్వల్ టు 0. అలానే ఇక్కడ ఇచ్చిన సంఖ్య 90తో డివైడ్ అవ్వాలంటే ఫస్ట్ అది 9తో డివైడ్ అవ్వాలి, అంటే 1 plus 5 plus x plus y should be equal to 9. So x equal to 1 plus 1 2 2 plus 5 7. Transpose this 7 to RHS. 9 minus 7 is 2. So x equal to 2. అంటే x plus y value 2 plus 0, that is 2. So the answer is option B, 2. If you like this content, please like, share
and subscribe to our channel.